ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త. హాయ్ అండ్ ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు సర్పదోషము వాటి కాంబినేషన్స్ చూద్దాము. చాలామందికి అది తక్కువనే తెలుసు సర్పదోషము. కొంతమంది సర్పదోషం ఉన్నా కూడా కనుక్కోలేకపోతుంటారు. నాకు వచ్చే క్లయింట్లు కొంతమంది సర్పదోషం ఉందండి, లేదండి నాకు సర్పదోషం లేదని చెప్పారంటారు. అమ్మా అని చెప్పి నేను మళ్ళీ ఈ కాంబినేషన్‌ని చెప్తా ఉంటాను. ఒకసారి నేను అందుకే ఈరోజు ఖచ్చితంగా శాసనం పట్టుకొనే దాంట్లో ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను. సర్పదోషం కాంబినేషన్స్ చెప్తాను చూసుకోండి. హ్మ్. ఆ! సర్పదోషం రాహు పంచమమున ఉండి కుజుని చేత చూడబడిన, కుజక్షేత్రమున రాహు ఉన్న, తర్వాత నెక్స్ట్ సర్పశాపమున పుత్రులు కలగరంట. తర్వాత పంచమాధిపతి రాహుతో కూడిన, శని పంచమంననున్న, చంద్రునితో కూడిన, రాహు చంద్రునితోటున్న, తర్వాత కేతు చంద్రునితోటున్న చూడబడిన సర్పశాపము. పుత్రకారకుడైన గురువు రాహుతోటున్న, పంచమాధిపతి దుర్బలుడైన, లగ్నాధిపతి కుజునితో కలిసి ఉన్నా కూడా సర్పదోషం అంట. ఇంకా చూడండి, పుత్రకారకుడైన గురుడు కుజునితో కలిసి ఉన్న, లగ్నమున రాహు ఉన్న, పంచమ స్థానము దుష్టగ్రహం ఉన్న, నీచ శత్రురాశిలో ఉన్న సర్పశాపం అంట. కుజ నవాంశలో కుజుడున్న, పంచమాధిపతి బుధుడైన, లగ్నమున రాహు మాందుగ్రహాలున్న సర్పశాపమున పంచమున కుజక్షేత్రమై పంచమాధిపతి రాహుతో కలిసి ఉన్న, బుధునితో కలిసి ఉన్న చూడబడినా కూడా సర్పశాపం అంట. పంచమమున రవి శని కుజ రాహు గురు బుధులుండి పంచమ లగ్నాధిపతులు బలహీనులైనా కూడా సర్పశాపం అంట. లగ్నాధిపతి రాహుతోనున్న, పంచమాధిపతి కుజయుతుడైన, కారకుడు రాహు సహితుడైనా కూడా సర్పశాపం అని ఉంది. చూసారా మళ్ళీ సర్పశాపానికి ఎన్ని కాంబినేషన్లు ఉన్నాయో. మనం ఊరికే రాహువు కుజుడు చూసుకుంటే లేదు 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 అంటాం. అక్కడ చూస్తే జాతకులు అల్లాడిపోతూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా మేలుకొనండమ్మా. ఈ కాంబినేషన్స్ మీ జాతకంలో ఉన్నాయి, సరిచూసుకోండి. మరి వీటికి ఏంటి, సర్పదోషానికి ఏంటి నివారణ అనేది కూడా చూద్దాం. ఇట్లు గ్రహస్థితి వలన అనపత్య కారణము తెలుసుకొని ఆ దోష పరిహారమునకై నాగపూజ చేయవలెను. స్వగృహ యోక్త విధానమును నాగప్రతిష్ఠ చేసి బంగారముతో నాగమూర్తిని చేయించి పూజ చేయవలెను. గోవు, భూమి, తిలలు, బంగారు యథాశక్తిగా దానం చేయవలెను. ఇట్లు చేసిన నాగేంద్ర అనుగ్రహం సంతతి కలిగి కులమి వృద్ధి పొందును అని కూడా ఉంది. ఓకేనా అండి. సో మరి బంగారు అంటే అయ్య బాబాయ్ బంగారు ఏంటంటే ఇప్పుడు తులం ₹1,00,000 దాకా పోతుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి బంగారం అంటే, అమ్మ మీకు చిన్నప్పుడు సర్ప పడగలు దొరుకుతూ ఉంటాయి. ₹50 ₹100కి 2 సర్ప పడగలు ఇస్తారు. వాటితోటి చేయండి. ఓకేనా అమ్మ. సో శాస్త్రం ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ క్రియేట్ చేస్తుందన్నమాట. సో ఇదండి సర్పశాపము, తర్వాత వాటికి సంబంధించిన పుత్రక్షయ యోగము, తర్వాత వాటికి సంబంధించిన పరిహార ప్రక్రియలు. సో ఈ వీడియో నచ్చినట్లు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.